విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి తాను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నానని ఆరోపిస్తూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సంగతి మనకు తెలుసు. అయితే ఈ కమిషన్ చెల్లదు అంటూ ఆయన కమిషన్ ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే ఏకపక్షంగా ఆ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కామెంట్స్ చేశారంటూ దాన్ని ఆ కమిషన్ ఏర్పాటును కొట్టివేయాలని చెప్పి కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న జూన్ 27వ తేదీన దీనికి సంబంధించిన చర్చ, దీనికి సంబంధించిన వాదోపవాదాలు హైకోర్టులో జరిగాయి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. హైకోర్టులో కేసీఆర్ ఎదురుదెబ్బ. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీపై స్టేకి నో, విచారణ చేస్తే తప్పేముందన్న కోర్టు, శుక్రవారానికి వాయిదా పడిన విచారణ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి నంబర్ ఇవ్వద్దు అంటూ గవర్నమెంట్ వాదించింది. దాన్ని కూడా కొట్టేసిన పరిస్థితి. రిజిస్ట్రీకి సూచించారు, ఈ పిటిషన్కు నంబర్ కేటాయించారు. అయితే ఇటు ఒకవైపు కేసీఆర్ డైరెక్ట్గా స్టే ఇవ్వాలన్న దాన్ని హైకోర్టు ఆమోదించలేదు. సేమ్ టైం ప్రభుత్వం రిజిస్ట్రీలో నమోదు చేయొద్దని చెప్పి నంబర్ కేటాయించొద్దు కేసుకు అని చెప్పి అడిగితే దాన్ని కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఇవాళ శుక్రవారం నాడు ఈ పిటిషన్ మీద వాదోపవాదాలు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి స్టే ఇవ్వడానికి నో అన్నది, విచారణ చేస్తే తప్పేముందన్న కోర్టు, శుక్రవారానికి వాయిదా పడిన విచారణ అనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయనేది చూసుకోవాల్సిన పరిస్థితి. మనందరికీ తెలుసు, మార్చి 14వ తేదీన ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగింది. దానికి సంబంధించి దాంతోపాటు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిర్మాణ పనులను నామినేషన్ బిడ్డింగ్ పద్ధతిలో కేటాయించడం, ఈ 3 అంశాలను ప్రశ్నిస్తూ దానికి సంబంధించి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. నిజం చెప్పాలంటే గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి స్వయంగా కమిషన్ ఏర్పాటును డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్కి అనుగుణంగా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఒకవైపు విచారణ కొనసాగిస్తుంది. చాలామందికి నోటీసులు జారీ చేశారు, వివరణలు కోరిన పరిస్థితి. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా 2 దఫాలుగా నోటీసులు జారీ చేశారు. మొదటి దఫా జారీ చేసిన తర్వాత ఆయన లిఖితపూర్వకంగా 12 పేజీలతో లేఖ రాశారు. అయితే ఆ లేఖలో ఆయన వివరణ ఇస్తూనే కమిషన్ ఏర్పాటే చెల్లదు అని వాదించారు. దానికి 2 కారణాలు చూపించారు. ఒకటి, కమిషన్కు సారథ్యం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏకపక్షంగా మాట్లాడారు అన్నది ఫస్ట్ ఆరోపణ. అయితే రెండో ఆరోపణ, ఈఆర్సీ ఆల్రెడీ ఆమోదించిన ఒప్పందాలకు సంబంధించి మరోసారి విచారణ జరపడం సాధ్యం కాదు అని చెప్పడం. ఈ 2 అంశాల ఆధారంగా కమిషన్ ఏర్పాటును కొట్టివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు, తన లేఖలో ప్రస్తావించారు. ఆ తర్వాత అదే అంశాన్ని తీసుకొని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే ఇంకొక వైపు జస్టిస్ నరసింహారెడ్డి రెండోసారి కూడా కేసీఆర్కు లేఖ రాశారు. మీరు వివరణ ఇవ్వాల్సిన అంశాలు మరిన్ని పెరిగాయి అని. ఎందుకంటే 17, 18, 19 తేదీలలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని పలువురు తెలంగాణకు సంబంధించిన వారు కలిశారు, విద్యుత్ రంగ నిపుణులు కలిశారు, అదే రకంగా పొలిటీషియన్స్ కలిశారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారు పొలిటీషియన్ కలిశారు, అదే రకంగా రఘు లాంటి వారు ఇటు విద్యుత్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కలిశారు. వారు మరిన్ని అంశాలను కమిషన్ ముందు పెట్టిన నేపథ్యంలో ఆ అంశాల మీద కూడా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మరో లేఖ కమిషన్ రాసిన పరిస్థితి. సేమ్ డే అంటే హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించడం అదే రోజు జరిగింది. అదే రకంగా కమిషన్ రెండోసారి కేసీఆర్కు లేఖ రాసి మరిన్ని వివరాలు అడిగిన పరిస్థితి. ఇది ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టులో దీనికి సంబంధించిన ప్రస్తావన కొనసాగుతుంది. శుక్రవారం ఇవాళ ఏం డెవలప్మెంట్స్ జరుగుతాయనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా అని మనం భావించాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.